ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు స్థానిక సంస్థల వరకు వచ్చేటప్పటికి ఇంకా ఇది ఇష్యూస్గా మారుతూ ఉండే ప్రమాదం ఉంది. సో ఇందులో మరి ఈ పరిణామాలు దేనికి సంకేతం? వీళ్ళెవరూ మామూలు వ్యక్తులు కారు. రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకరు, వైసీపీ వ్యతిరేక పోరాటానికి తెలుగుదేశం అనుకూల మీడియాలో ఒక సింబల్గా ప్రజెంట్ చేయబడినటువంటి నాయకుడు. సో రఘురామకృష్ణరాజు జగన్ బాధితుడు, ప్రత్యక్ష బాధితుడు. రఘురామకృష్ణరాజుకు మరి కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నది నేను నిన్ననే చెప్పాను, మీరు అన్నట్టు. నేను ఫస్ట్ రియాక్షన్ అది పవన్ కళ్యాణ్తో నేరుగా మాట్లాడవచ్చు కదా, దాన్ని బహిరంగంగా వ్యాఖ్యానించిన అవసరం లేదు అని. అందులో డిప్యూటీ స్పీకర్, చీఫ్ మినిస్టర్ ఎగ్జిక్యూటివ్, ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు. అది ఎగ్జిక్యూటివ్ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తికి ఆదేశించేటువంటి అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ అది హోంమంత్రి పరిధిలోకి రావచ్చు. పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా ఎలా ఆదేశించాడు అనే సాంకేతిక పరమైన అంశం ఉండవచ్చు. నేను అది కూడా చెప్పాను. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ ఇది కాన్స్టిట్యూషనల్ పోస్ట్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇది ఓన్లీ పొలిటికల్ పోస్ట్. ఈజ్ లైక్ అనదర్ మినిస్టర్ మాత్రమే. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ప్రత్యేకమైన కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ ఉంటుంది. ఆ టెక్నికల్ అంశం ఎలా ఉన్నా పొలిటికల్గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న పవన్ కళ్యాణ్ కూటమిలో నెంబర్ 2. అందువల్ల ఆ పొలిటికల్ హోదా ఉంది కనుక, అది కూడా ఒక చిన్న విషయం కనుక నేరుగా ఎస్పీకి ఆదేశించమనడం పెద్ద ప్రోటోకాల్ ఉల్లంఘన అయితే కాదు. అఫ్కోర్స్ హోంమంత్రి చెప్పి ఉంటే బాగుండేది, కానీ స్టిల్ ఇట్ ఈస్ నాట్ ఎ వయలేషన్ ఆఫ్ ప్రోటోకాల్. డీజీపీకి చెప్పినా ఎస్పీకి చెప్పినా అదే ప్రోటోకాల్ వయలేషన్ కిందికి వస్తుందని అనుకో. అందువల్ల అలాంటప్పుడు డిప్యూటీ స్పీకర్ ఎందుకు ఎంటర్ కావాలి? నేను డిప్యూటీ స్పీకర్గా ఎంటర్ కాలేదు, ఎమ్మెల్యేగా ఎంటర్ అయ్యాను అన్నాను. ఎమ్మెల్యేగా కూడా ఎంటర్ అయినా మీ కూటమి ఉప ముఖ్యమంత్రి ఆదేశించినప్పుడు దానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ను బహిరంగంగా చెప్పడం ద్వారా ఏ సంకేతం పోతుంది మీకు? అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తప్పని, ఆయన అవగాహన తప్పని పోతుంది. మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చిన ఆదేశాలని సీరియస్గా అధికారులు తీసుకుంటారా అనే ప్రశ్న ఎదురవుతుంది. కూటమిలోనే ఒక నాయకుడు డిఎస్పీని వ్యతిరేకిస్తే ఒక నాయకుడు సమర్థిస్తున్నాడు. ఒక డిఎస్పీ విషయంలో ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారనే భావన వస్తుంది. దీన్ని ఎవాడు చేసి ఉండాలి కదా రఘురామకృష్ణరాజు. రఘురామకృష్ణరాజు ఏమీ అమాయకుడు కాదు. బహుశా ఆయన కాన్షియస్గానే డెలిబరేట్గానే దీన్ని బహిరంగంగా చెప్పి ఉంటాడు. చెప్పకుండా ఏదో పొరపాటున నోరు జారే వ్యక్తి కాదు. గంటలు మాట్లాడగలిగే సామర్థ్యం ఉన్న నాయకుడిగా మనం జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చాలా చాకచక్యంగా, చాలా డిప్లొమాటిక్గా, చాలా ఆచితూచి కూడా మాట్లాడేవాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మా పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అంటూ టీవీలో మాట్లాడక చూసాం మనం. అందువల్ల రఘురామకృష్ణరాజు కాన్షియస్గానే రియాక్ట్ అయి ఉంటాడు. సో ఆ రియాక్షన్ డెఫినెట్గా ఇప్పటి వరకు మరి చంద్రబాబు నాయుడు విదేశాల్లో ఉన్నాడు, అది జనసేన వాళ్ళు నొచ్చుకున్నారని చెప్పి రఘురామకృష్ణరాజే చెప్తున్నారు. రఘురామకృష్ణ స్థాయికి తగదని జనసేన నాయకులు బహిరంగంగానే చెప్తున్నారు. సో ఇది అనవసరమైన వివాదాలకు ఇది కొని తెచ్చుకోవడం కాకపోతే ఏంటి? సో మీకు కూటమిలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మధ్య బ్రహ్మాండమైన సఖ్యత ఉన్న సమయంలో ఈ గోల ఏంటి అనేది సమస్య కదా. ఇది కూటమిలో ఒక్కొక్కటి పేరుకపోయి ప్రజల పర్సెప్షన్లో మార్పు వస్తుంది, కార్యకర్తల పర్సెప్షన్లో మార్పు వస్తుంది. ఫైనల్గా ఇది కూటమి ఐక్యతకు ఎక్కడో చోట ఇబ్బందిగా మారుతుంది కదా. ఇక తెలుగుదేశం పార్టీలో ఎంపీ కేశినేని చిన్ని, అలాగే ఎమ్మెల్యే కొలిక్పొడి శ్రీనివాస్ మధ్య వివాదం నడుస్తోంది సార్. ఈ వివాదం మీద చంద్రబాబు నాయుడు కూడా దుబాయ్ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యారట సార్. వచ్చి వాళ్ళ సంగతి తేలుస్తాను, క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించను అని చెప్పి పల్లాతో మాట్లాడినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్. అసలు వివాదం ఏంటంటే 2024